అఖిల్ గీతతో మాట్లాడుతూ ఉంటాడు. మా నాన్న గురించి మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మా నాన్న గురించే మాట్లాడతావు. మా నాన్నదే తప్పు అంటూ ఉంటావు. అనవసరంగా నిన్ను తగిలించుకున్నానేమో అనిపిస్తుంది అని అఖిల్ అంటూ ఉంటే, ఇక గీత అయితే అందుకేనా నన్ను వదిలించుకోవడానికి చంపమని రౌడీలను పంపించింది నువ్వేనా అని గీత అడగడంతో ఇక అఖిల్ అయితే ఛ నీతో మాట్లాడడమే వేస్ట్ అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. గీత వాళ్ళక్క ఇలా అనుకుంటూ ఉంటుంది. నేను కూడా గీతలాగా మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదే. అందరూ నా గురించే మాట్లాడుకోవాలి. అసలు నన్ను కోడలుగానే గుర్తించడం లేదు. అందరూ నన్ను పెద్ద కోడలుగా గౌరవించాలంటే ఏం చెయ్యాలి? కనీసం ఇంట్లో పని చేస్తే అయినా గుర్తింపు దొరుకుతుందేమో అని అనుకుని కిచెన్ లోకొచ్చి చూస్తూ ఉంటుంది. అంతలో జాగృతి అక్కడ కూర్చొని ఉండడం గమనించి అత్తయ్యకి కాఫీ కలుపుకెళ్ళి ఇచ్చానంటే ఇప్పుడు అత్తయ్య నన్ను మెచ్చుకుంటాది అని అనుకుని కాఫీ కలుపుకొని జాగృతి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య గారు, దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నారు. ఆలోచించి ఆలోచించి మీ బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది. ఇదిగో ఈ వేడి కాఫీ తాగండి అని ఇస్తుంది. ఇక జాగృతి అయితే కోపంగా చూస్తూ నాకు అవసరం లేదు వెళ్ళు అని అంటుంది. తాగండి అత్తయ్య గారు, నేను మీకోసమే వేడిగా కాఫీ కలుపుకొచ్చాను, తీసుకోండి అని ఇస్తూ ఉంటుంది. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, వెళ్ళిక్కడి నుంచి అనేటప్పటికీ ఎందుకు తీసుకోరు అత్తయ్య గారు? అదే గీత తీసుకొచ్చి కాఫీ ఇచ్చుంటే తీసుకుని తాగి ఉండేవారు కదా. నేను కూడా ఈ ఇంటి కోడలనే కదా, మరి నేనిస్తే ఎందుకు వద్దంటున్నారు మీరు అని అడుగుతుంది. నీకు గీతకి పోలికేంటి? నక్కకు నాగలోకానికి ఉన్నంత పోలిక ఉంది. నువ్వు నా పెద్ద కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకుని ఇంటికొచ్చావు. కాని గీత అలా కాదు. ఈ ఇంటి క్షేమం కోరి ఈ ఇంటికి కోడలుగా వచ్చింది. ఈ కుటుంబం కోసం ఎంతో చేసింది. ఇప్పుడు కూడా తను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డా కూడా నువ్వు ఒక అక్కగా తనకి ఏం చేశావు? చిన్న సహాయమన్నా చేశావా? దగ్గరుండి అన్ని చూసుకోవాల్సింది పోయి అసలు దగ్గరికైనా వెళ్ళావా నువ్వు అసలు అని అడుగుతూ ఉంటుంది. అత్తయ్య గారు, నేనేం మీ అబ్బాయిని మోసం చేయలేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంతే కదా అని అడుగుతూ ఉంటుంది. ఇక జాగృతి అయితే కోపంగా ఒరేయ్ మదన్ అని వాళ్ళ పెద్ద కొడుకుని పిలవడంతో వాడు కంగారుగా ఏంటమ్మా అని వస్తాడు. ముందు నీ పెళ్ళాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఇక్కడే ఉండిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందు నీ పెళ్ళానికి బుద్ధి చెప్పు. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఇంటి కోడలుగా ఎలా మసలుకోవాలో చెప్పు అని అంటుంది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాలేదమ్మా, చెప్పి చెప్పి నేనే వదిలేశాను. తను మనిషి అయితే కదా ఛీ అని అంటూ ఉంటాడు. ఇక జాగృతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గీత దగ్గరికి మహారథి వస్తాడు. అమ్మా గీత, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉందా అని అడగడంతో గీత ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతున్నాను అని మహారథి మళ్ళీ అడగడంతో అదేం లేదు మావయ్య గారు, పిలుపులో తేడా ఉంటేను ఎవరినబ్బా అని చూస్తున్నాను అని అంటుంది. నీ ఆరోగ్యం గురించి అడగదామని వచ్చాను అని తను అక్కడే కూర్చుని గీతతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక గీత అయితే మీ మనసులో ఏముందో నాకు తెలుసు అని అంటుంది. ఏంటి, నేను చెప్పకుండానే నా మనసులో ఏముందో నీకెలా తెలుస్తుంది అని మహారథి అడగడంతో ముఖం చూస్తేనే వాళ్ళ మనసులో ఏముందో తెలిసిపోతుంది మావయ్య గారు. ఇప్పుడు మీరెందుకు వచ్చారో నేను చెప్పనా అని ఇలా చెప్తూ ఉంటుంది. విరాజు చాలా మంచివాడు, అనవసరంగా విరాజు మీద కేసు పెట్టొద్దు. విరాజు మీద కేసు పెడితే విరాజు నిన్ను ప్రాణాలతో వదలడు, కాబట్టి కేసు వదిలేయి అని చెప్పడానికి వచ్చారు అంతే కదా అని అంటుంది. ఇక మహారథి అయితే కరెక్ట్ గా చెప్పావు గీత, నా మనసులో నేను ఏమనుకుంటున్నానో అదే చెప్పావు. నీకెలా సాధ్యపడింది ఇది? అయినా నువ్వు చాలా తెలివైన దానివి. విరాజు మీద కేసు పెట్టి మళ్ళీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు అని నేను అనుకోవడం లేదు. ఇప్పుడే విరాజ్ జోలికి వెళ్ళినందుకే ప్రాణాలతో పోరాడి నీ అదృష్టం బాగుండి బయటపడ్డావు. ప్రతిసారి ఇలా జరుగుతుందని చెప్పలేం కదా గీత అని అంటూ ఉంటే ఇక గీత అయితే చూడండి, విరాజే నా మీద హత్యా ప్రయత్నం చేయించాడు అని తెలిస్తే మాత్రం వాడిని ఊరికేనే వదిలిపెట్టను, కోర్టుకి ఈడ్చి శిక్ష పడేలా చేస్తాను అని అంటూ ఉంటుంది. ఇక మహారథి మళ్ళీ ఏదో భయపెట్టబోతూ ఉంటే ఇక గీత అయితే అఖిల్ని గట్టిగా అరవడంతో అఖిల్ లోపలికొస్తాడు. అఖిల్ని చూడగానే మహారథి అయితే గీత అఖిల్ ముందు నన్ను చెడ్డవాణ్ణి చేయడానికి ప్రయత్నిస్తుంది అని మనసులో అనుకుని ఇక పక్కనే ఉన్న జ్యూస్ గ్లాస్ ఇచ్చి గీతకు అందిస్తూ తాగమ్మా, నీకోసమే జ్యూస్ తీసుకొచ్చాను, తాగు. అయినా అఖిల్, నువ్వు ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? గీత ఆరోగ్యం కుదుట పడే అంతవరకు పక్కనే ఉండి చూసుకోవాలి కదా, చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అఖిల్ని చూడగానే గీత అయితే నాకు ఆకలిగా ఉంది, అన్నం తీసుకురాపో తినాలి అని అంటుంది. ఏంటి,
నేనేమన్నా నీకు సర్వెంట్ అనుకుంటున్నావా? నీకన్ని సేవలు చేయడానికి పని మనిషి ఉంది కదా, పిలువు వచ్చి పెడుతుంది అని అంటాడు. ఇక గీత అయితే అత్తయ్య అని అరవడంతో అరవకు తీసుకొస్తా అని తన కిచెన్లోకెళ్ళి భోజనం ప్లేట్లో పెట్టుకొచ్చి గీతకిచ్చి తినమంటాడు. నేనెలా తినాలి అని గీత అడగడంతో ఎడం చెయ్యి ఖాళీగానే ఉంది కదా, దాంతో తిను అని అఖిల్ చెప్తాడు. గీత అయితే ఇలా అంటూ ఉంటుంది. ఆప్షన్ ఏ మామయ్యని పిలుస్తాను, ఆప్షన్ బి అత్తయ్యని పిలుస్తాను, ఆప్షన్ సి నువ్వే తినిపించాలి, లేదంటే అత్తయ్యని పిలవమంటావా అని చెప్పడంతో ఇక సరే నేనే తినిపిస్తాలి అరవకు అని అఖిలే గీతకి భోజనం తినిపిస్తాడు. కిచెన్ లో పద్మ కొబ్బరి చట్నీ చేయడం కోసం కొబ్బరికాయలను పగలగొట్టి అక్కడ పెట్టుకుని ఉంటుంది. ఇక అంతలో తనకి ఫోన్ రావడంతో వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన గీత వాళ్ళ అక్క కిచెన్ లోకొచ్చి ఒక కొబ్బరి చిప్పను తీసుకుంటుంది. ఇలా అనుకుంటుంది, ఈ కొబ్బరి చిప్పను తీసుకెళ్లి గుడికి వెళ్లానని అత్తయ్యతో చెప్తే అత్తయ్య నన్ను మెచ్చుకుంటుంది. కుటుంబంలో ఉండే కష్టాలన్నీ తీరిపోవాలని గుడికెళ్లి దండం పెట్టుకున్నాను అత్తయ్య అని చెప్తే అందరూ మెచ్చుకుంటారు అనుకుని ఆ కొబ్బరి చిప్ప ఎత్తుకెళ్లి దేవుడి గదిలోకెళ్లి దేవుడి దగ్గర పెడుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వచ్చిన సుచిత్ర తన భర్త కొబ్బరి చిప్ప తీసుకెళ్లి దేవుడి గదిలో పెడుతుంది ఏంటి అనుకుని అక్కడే నిలబడుకుని చూస్తూ ఉంటారు. ఇక ఆ కొబ్బరి చిప్పలో పూలు కొంచెం అరటిపండు వేసి కవర్లో వేసుకుని ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇది తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళందరి ముందు గుడికెళ్ళినట్టు కవరింగ్ ఇవ్వాలి. కుటుంబం కోసం గుడికెళ్ళాను అత్తయ్య అని అత్తయ్యతో చెప్పాలి. అప్పుడు అత్తయ్య నన్ను కూడా మెచ్చుకుంటుంది. ఎప్పుడు చూడు ఆ గీతను మెచ్చుకోవడం తప్ప ఇంకేం పని లేదు తనకి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జాగృతి కూడా గీత వాళ్ళక్క మాట్లాడే మాటల్ని వింటూ ఉంటుంది. ఇక సుచిత్ర భర్త అయితే చూసావాక పగలగొట్టిన కొబ్బరి చెప్పని తీసుకెళ్లి దేవుడి కాడ పెట్టి గుడికెళ్ళాను అని ఎన్ని కవరింగిలిస్తుందో చూసావా అని చెప్తూ ఉంటాడు. అంతలో గీత వాళ్ళక్క కొబ్బరి చెప్పని కవర్లో వేసుకుని వచ్చి అత్తయ్య గారు నేను గుడికి వెళ్ళాను అత్తయ్య గారు, మన కుటుంబం బాగుండాలని దేవుణ్ణి వేడుకుని వస్తున్నాను, ప్రసాదం తీసుకోండి అని ఇస్తుంది. ఇక జాగృతి అయితే తన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు అలా చూస్తున్నారు, నేను గుడికి వెళ్ళొచ్చానని చెప్తున్నాను, తీసుకోండి ప్రసాదం అని అంటూ ఉంటుంది. ఏ గుడికి వెళ్ళావు అని జాగృతి అడగడంతో అదే అత్తయ్య గారు మన వీధి చివరున్న రామాలయానికి వెళ్ళాను అని చెప్తుంది. మన వీధి చివర ఉన్నది రామాలయం కాదు, అది కృష్ణుడు గుడి అని జాగృతి చెప్పడంతో కంగారు పడ్డ గీత వాళ్ళక్క అంటే మన వీధి కాదు అత్తయ్య గారు, పక్క వీధిలో గుడికి వెళ్ళాను అని చెప్తూ ఉంటుంది. ఇక జాగృతి అయితే కోపంగా పద్మ అని గట్టిగా పిలవడంతో పద్మ వస్తుంది. నీకు కొబ్బరి చిప్పలిచ్చి చట్నీ చేయమని చెప్పాను, చేశావా అని అడుగుతుంది. లేదమ్మా 2 చిప్పలు పెట్టాను కానీ అక్కడ ఒక్కటే కనిపిస్తుంది అని చెప్పడంతో ఇదిగో ఇంకొక చిప్ప తన చేతిలో ఉంది చూడు, తీసుకొని వెళ్లి చట్నీ చేయబో అని అంటుంది.